that each one of us may receive word from him every day. ప్రతిరోజు కూడా మన ప్రతి ఒక్కరం కూడా దేవుని నుంచి ఒక వాక్యాన్ని పొందుకోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Because Bible tells, today if you hear his voice, harden not your heart. కాబట్టి వాక్యం చెప్తుందంటే ఈ రోజు నువ్వు దేవుని మాట విని నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఉంటే అని. What that means is he speaks every day. ఆ మాట అర్థం ఏంటంటే ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడతాడు. The question is, have you heard? ప్రశ్న ఏంటంటే అసలు నువ్వు విన్నావా అని. You know, one brother from El Shaddai, he shared a wonderful thing. మరి ఒక సహోదరుడు ఎల్ షడాయిలో ఒక మంచి మాట చెప్పాడు. One of the noisiest place is a railway station. కాబట్టి ఎక్కువ శబ్దం ఉన్నటువంటి స్థలం ఏంటి అంటే రైల్వే స్టేషన్ అని చెప్తాడు. Am I right? అవునా కదా? But in that, even you know, if you are in that railway station, you will hear announcement about your train. కాబట్టి ఆ రైల్వే స్టేషన్లో మీకు మీరు ఎక్కవలసిన ట్రైన్ గురించినటువంటి ఒక అనౌన్స్మెంట్ మీరు వింటారు. Correct, huh? Whether anybody else hears or not, if it is your train, you will hear train number da 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 da. కాబట్టి వేరే వాళ్ళు విన్నా వినకపోయినా ఒకవేళ ఆ అనౌన్స్మెంట్ అనేది మీ ట్రైన్కి సంబంధించి అయితే మాత్రము ఆ నెంబర్ చెప్పగానే వెంటనే దాన్ని మీ చెవులకు వినబడుతుంది ఆ మాట. Am I right? అవునా కదా? In the same way, in the midst of the noise in this world, when your Father in heaven speaks, you will hear. కాబట్టి ఈ లోకంలో ఎంత ఆ శబ్ద కాలుష్యం ఉన్నా కూడా పరలోకమందున మీ తండ్రి మాట్లాడినప్పుడు మీరు కూడా ఆ స్వరం వింటారు. That's why Bible tells, incline your ears. కాబట్టి ఆ విధంగా చెవులు రిక్కించి మనం వినాలని వాక్యం చెప్తుంది. See, I pray that each one of us may incline our ears to hear from him every day. ప్రతిరోజు కూడా దేవుని స్వరం వినే విధంగా మన చెవులు ఆయన వైపు ఉంచాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. Amen. ఆమేన్. See, today is supposed to be Palm Sunday, right? మరి ఈ రోజు మరి మట్టల ఆదివారం అని మనం చేస్తాము. Today I learned a very interesting thing about the palm tree. ఆ పామ్ ట్రీ గురించి అయితే చెట్టు గురించి కొన్ని మాటలు విన్నారు, ఆసక్తికరమైన మాటలు. You know, one of the most impressive specialities of palm tree, కాబట్టి ఈ యొక్క పామ్ ట్రీ యొక్క ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? it has very deep roots. దాని వేర్లు చాలా లోతుగా ఉంటాయి. Normally 5 to 10 meters down in the ground. నేల లోపల 5 నుంచి 10 మీటర్ల లోతుకి ఈ చెట్టు యొక్క వేర్లు వెళ్తాయి. And there was also found a palm tree which was a very very old palm tree which roots had gone 400 meters in the ground. కాబట్టి ఇంకొక చాలా కాలానికి సంబంధించినటువంటి ఒక పామ్ ట్రీ కూడా ఉన్నది. దాదాపుగా 400 మీటర్ల లోతుకి దాని వేర్లు వెళ్ళాయంట. This is all internet news, okay? ఇదంతా కూడా ఇంటర్నెట్ ద్వారా సంబంధించిన విషయాలు. But the thing is, the deeper the roots, stronger the tree. కాబట్టి వేరు ఎంత లోతుగా వెళ్తే ఆ చెట్టు అంత బలంగా ఉంటది. The deeper the roots, the stable the tree. మరి వేరు ఎంత లోతుగా ఉంటే ఆ చెట్టు అంత స్థిరంగా ఉంటుంది. In the same way, as our spiritual roots go deeper, we will become stronger and stable. అదే విధంగా మన ఆత్మీయ వేర్లు కూడా అంత లోతుగా వెళ్ళినప్పుడు మనం బలంగా ఉంటాము, స్థిరంగా ఉంటాము. You see, I don't know why the people chose palm leaves and all. I don't know those technicalities. కాబట్టి ఆ విధంగా పామ్ యొక్క మట్టలు అంటారు కదా, వాటిని ఎందుకు వాళ్ళు ఆ రోజులు ఎంచుకున్నారో నాకైతే తెలియదు. But this news, this particular information was very interesting for me. కానీ ఈ యొక్క విషయం అయితే నేను చూసాను, అది చాలా నాకు ఆసక్తికరంగా అనిపించింది. May each one of us have deep roots. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా అటువంటి లోతైనటువంటి వేరు కలిగిన వారముగా ఉండాలని. Hallelujah. హల్లెలూయా. Now, Palm Sunday is the Sunday where Jesus entered Jerusalem. కాబట్టి ఈ మట్టల ఆదివారం అనే ఈ ఆదివారం ఏంటి అంటే యేసు ప్రభువు వారు యెరూషలేములో ప్రవేశించిన దినం అది. It was not he was pushed into Jerusalem. అనగా ఎవరో నెడితే ఆయన యెరూషలేములోనికి వెళ్ళలేదు. He walked into Jerusalem. కానీ ఆయన తనకు తానుగా నడుచుకుంటూ వెళ్ళాడు. He walked into Jerusalem on his own. తన సొంతగా ఆయన నడుచుకుంటూ వెళ్ళిన సందర్భం అది. Intentionally knowing what is going to happen. కాబట్టి కావాలనే అక్కడికి వెళితే ఏమి జరుగుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన కూడా కావాలనే వెళ్ళాడు. You know, in 16th chapter of Matthew verse 21, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే, from that time Jesus began to show his disciples that he must go to Jerusalem and suffer many things from the elders
and the chief priests and the scribes and be killed and be raised on the third day. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడో దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా Jesus entered Jerusalem knowing what he is going to face there. అక్కడ ఏమి జరగబోతుందో అది పూర్తిగా తెలిసిన వాడుగానే యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించారు. Let me put it in a different language. అయితే ఇంకొక విధంగా కొంచెం మార్చి వేరే భాషలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. In spite of knowing what is going to happen, Jesus entered Jerusalem. కాబట్టి అక్కడ ఏమి జరుగుతుందో తెలిసిన తర్వాత కూడా ఆయన యెరూషలేములోకి వెళ్ళాడు. What does that mean to you? ఆ మాట యొక్క అర్థము నీకు ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటావు? See, this death or suffering did not matter. కాబట్టి అనగా ఈ యొక్క మరణము లేకపోతే ఈ శ్రమలన్నీ కూడా అవన్నీ కూడా ఆయన పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. What mattered was the purpose of his father. కానీ ఆయనకి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ తండ్రి యొక్క చిత్తం ఏంటా అన్నదే ఆయనకి ముఖ్యం ఆ రోజున. See, in the book of Hebrews chapter 10 verse 5 to 7. మరి హీబ్రూ 10లో మొదటి 5 వచనాలు చూస్తే 5 to 7. 5 నుంచి 7 వరకు చూస్తే Jesus, it's written about Jesus. అది యేసు ప్రభు గురించి రాయబడిన And మాటలు then అవి. he says, I have come to do your will, O God. కాబట్టి మరి ఓ తండ్రి లేదో దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని చెప్తాడు. Now many times we think doing the will of God is all wonderful, sweet, comfortable thing. కాబట్టి దేవుని చిత్తం చేయడం అంటే చాలా అద్భుతమైన విషయాలు, చాలా మంచిగా ఉండేవి, మధురంగా ఉండే విషయాలు చేయడం అని అనుకుంటూ ఉంటాం. But what we see over here, that doing the will of God was painful. కాబట్టి ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే అది చాలా చాలా నొప్పితో కూడిన విషయంగా చూస్తున్నాం. In spite of knowing that it is going to be painful, Jesus still went through it. కాబట్టి అది చాలా నొప్పిగా బాధగా ఉంటుందని తెలిసిన తర్వాత అయినా కూడా యేసు ప్రభువారు దాని గుండా వెళ్ళాడు. Now what is that? అది ఏంటది? That is Jesus bearing his cross. అదేంటంటే యేసు ప్రభు తన సిలువను మోయడమే. Many times when we think about cross, we only have Calvary in mind. కాబట్టి చాలా సార్లు సిలువ గురించి మనం అనుకుంటున్నప్పుడు ఆ కల్వరి సిలువ మనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. But actually speaking, cross is not just one vertical and one horizontal log of wood joined together. కాబట్టి మరి అంటే రెండు చెక్క ముక్కలు ఆ విధంగా ఏర్పాటు చేయబడింది కాదు సిలువ అంటే. Cross is this. ఇది సిలువ అంటే. That means in spite of knowing pain, going forward because that is God's will. కాబట్టి అది బాధ కలిగించే విషయమని తెలిసి కూడా అది దేవుని చిత్తమని గ్రహించి దాని గుండా నువ్వు వెళ్ళడమే సిలువ అంటే. Now there are, you see, in verse 22. 22కి మనం వెళ్ళినప్పుడు వచనం చూస్తే Peter took him aside and began to rebuke him, saying, Far be it from you, Lord, this shall not happen to you. కాబట్టి పేతురు ఆయన చేయి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దింపసాగెను. Now what did Jesus say? అప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటి? Get thee behind me, Satan. మరి సాతాను నా వెనకకి పొమ్మంటాడు. But then what else he says? ఆ మాట ఇంకొక మాట ఏం చెప్తున్నాడు? For you are not mindful of the things of God, నువ్వు దేవుని సంగతుల గురించి నువ్వు తలంపక ఉన్నావు, but the things of men. నువ్వు మనుషుల గురించి ఆలోచిస్తున్నావు. You see, the things of men or thinking of men is, why should you go through all that? కాబట్టి మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే అంత కష్టంగా ఉండా నువ్వు ఎందుకు వెళ్ళాలి? But God's thinking is, you need to go through all that because of what is kept beyond. కాబట్టి మరి దేవుడి ఆలోచన ఎలా ఉందంటే నువ్వు దాని గుండా వెళ్ళాలి, ఎందుకంటే దాన్ని దాటిన తర్వాత ఏదైతే నీ కోసం దాచిపెట్టబడి ఉందో. In the book of Hebrews chapter 12 and verse 2, మరి హీబ్రూ 12:2లో మనం గమనిస్తే Bible tells that for the sake of the joy that was set before him, Jesus endured the cross. కాబట్టి ఆయన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము దృష్టిలో ఉంచుకొని ఆయన సిలువను సహించాడని అక్కడ రాయబడింది. And after he finished enduring, he went and sat at the right hand of the Father. ఆ విధంగా ఆయన సిలువను సహించిన తర్వాత ఆయన వెళ్ళి దేవుని యొక్క సింహాసనం యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. See what was beyond the cross for Jesus? యేసు ప్రభు విషయంలో సిలువ దాటిన తర్వాత ఆయనకు ఏమున్నది? Joy and a throne. అక్కడ ఒక ఆనందం ఉన్నది, అదే విధంగా సింహాసనం ఉన్నది. But for the sake of joy and the throne, first
enduring of the cross had to happen. కాబట్టి ఆ సింహాసనాన్ని పొందుకోవడం కోసం, ఆనందాన్ని పొందుకోవడం కోసం అంతకన్నా ముందుగా ఆయన సిలువను సహించవలసి ఉన్నది. Now why did Jesus say all these things? ఈ మాటలన్నీ కూడా ఎందుకు యేసువారు చెప్తూ ఉన్నారు? Not just prophesying about what is going to happen. ఏదో జరగబోయే కార్యాల గురించి ఒక ప్రవచనం చెప్పడం మాత్రమే కాదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, remember this truth. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. The moment the cross of Jesus was over, కాబట్టి ఏ క్షణమైతే ఆ విధంగా సిలువను మోయడం అనే ఆ పని అయిపోయిందో, యేసు the cross of Jesus Christ, యేసు మోసే సిలువ, the moment it was over, ఎప్పుడైతే ఆ సిలువను యేసు ప్రభు సిలువను మోయడం అయితే ముగించాడో, your and my cross has begun. కాబట్టి ఎప్పుడైతే యేసు ప్రభు వారు తన సిలువను మోయడం ముగించాడో అప్పటి నుంచి నీవు నేను సిలువ మోయడం ప్రారంభమైంది. Let me repeat. మాట మళ్ళీ చెప్తాను. The moment the cross of Jesus was over, ఎప్పుడైతే ఏ క్షణమైతే యేసు ప్రభు వారు సిలువను మోయటము ముగించాడో, yours and mine cross has begun. మరి అప్పటి నుంచి నీవు నేను సిలువ మోయడం ప్రారంభమైంది. Because that's what he says right in the next verse. మరి ఆ మాట ఆయన చెప్తున్నాడు తర్వాతి వచనంలో, Verse 24. 24వ వచనంలో, Then Jesus said to his disciples, if anyone desires to come after me, let him deny himself, take up his cross and follow me. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింప కోరినెడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. Now the problem is, ఇక్కడ ఉండే సమస్య ఏంటంటే, many people want to bear the cross of Jesus. మరి చాలా మంది క్రీస్తు సిలువను మోయడానికి ఇష్టపడుతున్నారు. You and me are not called to bear the cross of Jesus. యేసు ప్రభు యొక్క సిలువను మోయడానికి నీవు నేను పిలువబడలేదు. I mean, I saw one documentary. నేను ఒక డాక్యుమెంటరీ నేను చూశాను. In Philippines, it seems on the Good Friday, people get themselves nailed on the cross. కాబట్టి ఫిలిప్పై దేశంలో ఏ విధంగా ఉంటుందంటే, ఆ గుడ్ ఫ్రైడే దినమున చాలా మంది ఏం చేస్తుంటే వారు సిలువ వేసుకుంటారంట. And their logic is, when my Savior suffered on the cross, I also should suffer. కాబట్టి నా రక్షకుడు సిలువ మీద శ్రమ పడ్డాడు కాబట్టి నేను కూడా శ్రమ పడాలి సిలువ మీద అని చెప్పి వారి ఆలోచన. Foolish. అదొక మూర్ఖంతో కూడిన ఆలోచన. Because the whole purpose of Jesus suffering on the cross, that you need not suffer his cross. కాబట్టి ఆయన ఎందుకు ఆ విధంగా సిలువలో ఆ విధంగా శ్రమ పడ్డాడంటే, ఆయన సిలువను నీవు శ్రమ పడాల్సిన అవసరం లేదు అని. You and me are not called to bear the cross of Jesus. కాబట్టి యేసు ప్రభు యొక్క సిలువను మోయడానికి నీవు నేను పిలువబడలేదు. You and me need to bear our own cross. నీవు నేను మన సొంత సిలువను మోయాల్సిన వారముగా ఉన్నావు. Now what does that mean? ఆ మాట యొక్క అర్థం ఏంటి? In spite of knowing the pain and the suffering that you may face, we still move forward in the purpose of God. కాబట్టి అక్కడ బాధలు శ్రమలు ఉన్నాయని తెలిసినా కూడా నీవు నేను ఆ సిలువను మోసుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుతూ ముందుకు వెళ్తాం. You see, in the book of Hebrews chapter 10, మరి హీబ్రూ 10వ అధ్యాయంలోకి మనం వెళ్తే, I like this verse very much. నాకు మంచి ఆసక్తికరమైన నాకు ఇష్టమైన వచనం ఇది. Verse 35 onwards. 35 నుంచి చూస్తున్నాము. Therefore do not cast away your confidence, which has great reward, for you have need of endurance, so that after you have done the will of God, you may receive the promise. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం మీకు కలుగును. Now further he says that if you draw back, God is not happy with you. కాబట్టి ఒకవేళ మీరు ఆ విధంగా వెనక తీసినట్లా మీ దేవునికి మీలో సంతోషం ఉండదు. But thank God for verse 39. కానీ 39వ వచనాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. That's about you. అది నీ గురించి రాయబడిన And మాట. that's about me. నా గురించి రాయబడిన మాట. But we are not of those who draw back to perdition, but of those who believe to the saving of the soul. అయితే మనం నశించుటకు వెనుక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము. Just because of the difficulties that might come, we are not going to go back. కాబట్టి ఏదో కష్టాలు రావడానికి అవకాశం ఉంది అని అనుకొని మనం వెనక్కి వచ్చేవారం కాదు. We will move forward. మనం ముందుకు వెళ్ళేవారమే. See, that's what Paul says. పౌలు చెప్పిన మాటలు కూడా అవే. One thing I do, ఒక మాట నేను చెప్తున్నాను, I leave what is behind వెనక ఉన్న వాటిని విడిచిపెడుతున్నాను, and I push forward towards the upward call in Christ Jesus. మరి ఆయన పిలిచిన ఉన్నతమైన పిలుపు దగ్గరికి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. Now even Paul, he tells when he is going to Jerusalem, కాబట్టి పౌలు కూడా చెప్పిన మాట అంటే ఆయన యెరూషలేముకి వెళ్ళాల్సిన సందర్భంలో, that I know that suffering and chains are kept for me in Jerusalem. కాబట్టి యెరూషలేములో నా కోసం శ్రమలు సంఖ్యలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు అంటున్నాడు పౌలు. None of these things move me. అవన్నీ కూడా నన్ను ఏవి కూడా కదిలించలేవు. I'm not going to go back. నేను వెనక్కి వెళ్ళేవాడిని కాదు. I will move forward because that is God's purpose in my life. నేను ముందుకే వెళ్తాను, ఎందుకంటే అదే దేవుని యొక్క చిత్తము నా జీవితం విషయంలో. Now you and me need to understand this. నీవు నేను ఒక విషయాన్ని గ్రహించవలసిన వారముగా ఉంటున్నాం. Now is stepping forward in the purpose of God painful?
కాబట్టి దేవుని యొక్క చిత్తంలో కాలు పెట్టడం అనేది అది నొప్పి కలిగించేదిగా ఉంటుందా? Yeah, it might. తప్పకుండా నొప్పి కలిగించవచ్చు. God has never promised a life without trouble. కాబట్టి సమస్యలు లేని జీవితాన్ని ఎప్పుడు కూడా దేవుడు మనకి వాగ్దానం చేయలేదు. But he said, I will be with you in your trouble. కానీ నీ శ్రమల్లో నీ కష్టాలు నేను ఉంటాను నీతో అన్నాడు. See, my brothers and sisters, కాబట్టి సహోదరులారా, when we talk about the cross, కాబట్టి మనం సిలువను గురించి మాట్లాడుతున్నప్పుడు remember there are two crosses that we should think of. మనం ఆలోచించాల్సిన రెండు సిలువలు ఉన్నాయని జ్ఞాపకం ఉంచుకోండి. The cross that was borne by Jesus, మరి యేసు ప్రభు మోసిన సిలువ ఒకటి, and the cross which we need to bear. మనము మోయాల్సిన సిలువ ఒకటి. That means looking at the cross of Jesus, క్రీస్తు యొక్క సిలువను చూస్తూ we need to learn our lesson and move forward even though it might be painful. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు సత్యాలు నేర్చుకొని అది నొప్పి కలిగించేదిగా ఉన్నా కూడా మనం ఆ మార్గంలో వెళ్ళాలి. But the wonderful thing is cross does not end in pain. కాబట్టి గొప్ప అద్భుతమైన విషయం ఏంటంటే సిలువ అనేది ఒక బాధలో ఒక నొప్పిలో ఆగిపోదు. It ends in joy and a throne. కాబట్టి అది అది ఎలా ముగుస్తుంది అంటే ఆనందంలోను అదే విధంగా ఒక సింహాసనాన్ని చూపెడుతూ ముగుస్తుంది. That means when you endure your cross you will receive joy. That's one thing. And the second important thing, you will receive the position that Father has desired for you. కాబట్టి నువ్వు ఆ విధంగా సిలువను సహించిన తర్వాత మొట్టమొదటిగా నీకు ఆనందం ఉంటుంది. రెండవదిగా తండ్రి అయిన దేవుడు ఏదైతే ఒక స్థానాన్ని నీకోసం నియమించాడో ఆ స్థానాన్ని నువ్వు పొందుకుంటావు. You see, pain is one thing. కాబట్టి నొప్పి అనేది లేదా బాధ ఒకటి. But I want to tell you one more thing. ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. In the book of Matthew chapter 11, మత్తయి 11లో మనం చూస్తే verse 29, if you see, 29లో మనం గమనిస్తే, take my yoke upon you and learn from me, for I am gentle and lowly in my heart, and you will find rest for your souls, for my yoke is easy and my burden is light. నేను సాత్వికుడను దీనమనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగా నా భారం తేలికగాను ఉన్నవి. See, Jesus says carry my yoke, ఇక్కడ నా కాడి ఎత్తుకోమని యేసు ప్రభువు చెప్తున్నాడు, and your own cross. మీ సొంత సిలువను అన్నాడు. మళ్ళీ carry my yoke, నా కాడి మీ మీద ఎత్తుకోండి, and carry your own cross. తర్వాత మీ సిలువను కూడా మీరు మోయండి. What people do is try to carry his cross and their own yoke. కాబట్టి చాలా మంది ఏంటంటే వారి సొంత కాడిని ఎత్తుకుంటారు, యేసు ప్రభు మోసిన సిలువను మోయడానికి ప్రయత్నం చేస్తారు. But we need to understand, when we carry his yoke and our cross, carrying of cross becomes easy. కాబట్టి ఎప్పుడైతే ఆయన కాడి మనం ఎత్తుకొని మన సిలువను మనం మోసుకుంటాం, అప్పుడు సిలువను మోయడం అనేది అది సులభం అవుతుంది మనకి. My brothers and sisters, సహోదరులారా, in our lives we must understand that the moment we carry the yoke of Jesus, every trouble of life becomes easy. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క కాడిని మనం ఎత్తుకుంటామో ప్రతి విధమైన శ్రమ కూడా నీకు చాలా సులభంగా కనబడుతుంది. That's where we know that he will never leave us, not forsake us. అక్కడే నీకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదు అని. That's where we remember he said, lo, I am with you always. అక్కడే ఈ విషయం నీకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, ఇగో నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అనే మాట. My brothers and sisters, సహోదరులారా, carrying his cross means moving in our purpose. కాబట్టి ఆ విధంగా సిలువను మోయడం అంటే ఆ యొక్క మనకేదైతే ఉద్దేశం, దేవుని ఉద్దేశం, ఆ ఉద్దేశంలో మనం ముందుకు వెళ్ళడమే. Carrying his yoke means, కాబట్టి ఆయన కాడి ఎత్తుకోవడం అంటే depending on him to carry our own cross. మన సొంత సిలువను మోయడానికి ఆయన మీద ఆధారపడమే. He has never said, I will leave you. ఆయన కూడా చెప్పలే నేను నిన్ను విడిచిపెట్టేస్తానని చెప్పి. I really find one scripture from Psalms 91:15 very, very powerful. మరి నాకు చాలా శక్తివంతమైన ఒక మాట కీర్తనలు 91లో కనబడుతుంది. He said that he will call upon me. అతను నాకు మొరపెట్టగా I will be with him in trouble. God says, I will be with him in trouble. ఆయన శ్రమల్లో నేను ఆయనతో పాటు ఉంటాను. I will deliver him. ఆయన నేను విడుదల కలిగిస్తాను. I will honor him. ఆయన నేను ఘనపరుస్తాను. With long life I will satisfy him. దీర్ఘాయుష్షు ఇచ్చి నేను ఆయన సంతృప్తి పరుస్తాను. And show him my salvation. నా యొక్క రక్షణ అతను నేను చూపెడతాను. You see, this is happening when you are carrying your cross. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే నువ్వు సిలువను మోస్తుండగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. Think about it. You know, for Joseph, మరి యోసేపు గురించి మీరు ఆలోచించండి. going through the slavery and the prison was his cross. కాబట్టి ఆ విధంగా బానిసత్వం గుండా ఒక చెరసాల ఖైదీలాగా ఉండాల్సిన పరిస్థితి ఆయన మోసిన సిలువ. He had to push through it. దాని గుండా ఆయన తనను తాను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. For David, becoming a fugitive and running away from Saul was his cross. కాబట్టి ఆ విధంగా ఒక దేశదిమ్మలాగా మారి సౌలు నుంచి పారిపోవడం అనేది మరి
దావీదు మోస్తున్నటువంటి సిలువ. You know, when Paul was traveling to Rome, కాబట్టి పౌలు కూడా రోమాకి ప్రయాణం అవుతుండగా going through the storm was his cross. కాబట్టి ఒక పెద్ద తుఫాను గుండా వెళ్ళాల్సి వచ్చింది, అది ఆయన మోసిన సిలువ. My brothers and sisters, సహోదరి సహోదరులారా, when you have God's purpose as your first priority, you are carrying your cross. కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క ఉద్దేశం అనేది నీ జీవితంలో ప్రధానమైనటువంటి విషయంగా ఉంటుందో అప్పుడు దాని అర్థమైంది నీవు సిలువను మోస్తున్నావని. Let nothing distract you away from doing what God wants you to do. కాబట్టి ఏది కూడా మిమ్మల్ని ఆ విధంగా మీ మనసు మార్చకూడదు దేవుడు చేసే కార్యాల్లో నుంచి. You see, for Jesus, if you look at it from our perspective, carrying of cross was a painful thing, right? కాబట్టి మరి యేసు ప్రభువారికి ఒకవేళ మన ఆలోచనతో మనం చూస్తే ఆ విధంగా సిలువను మోయడం అనేది చాలా బాధ నొప్పి కలిగించే విషయం అది. But he did not give up. ఆయన కూడా దాన్ని ఆయన విడిచిపెట్టలేదు. You see that prayer in the Garden of Gethsemane, not my will but yours be done. కాబట్టి ఆ విధంగా గెత్సెమనేలో మరి నా ఇష్టం కాదు నీ చిత్తమే అని ఆయన ప్రార్థన చేసినప్పుడు What he meant is, whatever happens, Father, I'm ready for it. కాబట్టి ఏది ఎలా జరిగినా కూడా తండ్రి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తున్నాడు. God raised him from the dead. మరి దేవుడు ఆయన్ని మరణంలోంచి మరి పైకి లేపాడు. You see, when you carry your cross, ఎప్పుడైతే నీవు నీ సిలువను మోస్తే the resurrection power of God is available for you. అప్పుడు ఆ పునరుద్ధాన శక్తి, దేవుని శక్తి నీకు అందుబాటులో ఉంటుంది. See, without the cross there is no resurrection. ఎందుకంటే సిలువ లేకుండా పునరుద్ధానం లేదు. Everybody wants the resurrection power but not carry their own cross. మరి అందరికి కూడా పునరుద్ధాన శక్తి కావాలి, కానీ వారు తమ సొంత సిలువను మోయడానికి సిద్ధంగా లేరు. You see, in the Galatians chapter 2 verse 20, మరి గలతీ 2:20లో మనం గమనిస్తే Paul says these words. పౌలు చెప్పిన మాటలు ఇవి. For though he says, I have been crucified with Christ, it is no longer I who live, but Christ lives in me, and the life now live in flesh, I live by faith in the Son of God who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించున్నాను. That means he says, I'm forgetting myself. అనగా నేను మర్చిపోతున్నాను. I'm not living for myself. నేను నా కోసం నేను జీవించడం లేదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, many times people tell this, I've heard this dialogue, I'm not living for myself, I'm living for my children, I'm living for this, I'm living for that. Leave that aside. చాలా మంది చెప్తుంటారు ఏమంటే నేను నా కోసం కాదు బ్రతికేది, నా పిల్లల కోసం లేదా నా కుటుంబం కోసం అని చెప్తూ ఉంటారు. Bible tells you must live for Christ. That's all. దేవుని వాక్యం చెప్తుంటే నువ్వు క్రీస్తు కొరకే జీవించాలి, ఇంకా అంతే. And as far as you are concerned, your children are concerned, your children's children are concerned, God is able to take care. కాబట్టి అది నీ విషయం కావచ్చు, నీ పిల్లల విషయం కావచ్చు, నీ పిల్లల విషయం కావచ్చు, ఇవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. But deciding to live for Jesus is carrying your cross. కాబట్టి యేసు కోసం నేను జీవిస్తాను అంటావే, అదే నువ్వు సిలువను మోయడం అంటే. I don't think about my honor. నేను నా ఘనత గురించి నేను ఆలోచించను. I think about his honor. నేను ఆయన ఘనత గురించి నేను ఆలోచిస్తాను. I don't think about my pleasure. నా యొక్క సుఖం కోసం నేను ఆలోచించను. I think about his pleasure. ఆయన సుఖం కోసం ఆలోచిస్తాను. I must live to please him. నేను ఆయనకు సంతోషం కలిగించడానికే నేను జీవించాలి. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you know, Pastor Nina shared మరి పాస్టర్ నీనా చెప్పిన మాటలు that when God had a purpose for the people of Israel to go forward and occupy the land, కాబట్టి దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ యొక్క దేశంలోకి వెళ్ళి ఆ భూమిని స్వతంత్రించుకోవాల్సి ఉన్నప్పుడు the tribe of, I think, if Manasseh, Ephraim, and half tribe of Manasseh, Benjamin, Ephraim, whatever these three people, God says, leave your family, your wife, children, go forward, first fulfill my purpose. కాబట్టి దాదాపుగా 2-3 గోత్రాల వారు చెప్తున్నారు, మీరు ఇవన్నీ వదిలిపెట్టి మీరు ముందుకు వెళ్ళి ముందు నా ఉద్దేశాన్ని నెరవేర్చండి. మీరు You see, it's the purpose of God that is more important than anything else. కాబట్టి ఆ దేవుని యొక్క ఉద్దేశమే ముఖ్యమైనది మిగతా వాటన్నిటికన్నా. You know, many times in the marriage, husband and wife think that we have to make each other happy. కాబట్టి కొన్నిసార్లు వివాహంలో కూడా భార్య భర్తలు అనుకుంటుంటే నేను నిన్ను సంతోషపెట్టాలి, నువ్వు నన్ను సంతోషపెట్టాలని. See, that's where the problem comes. అక్కడనే సమస్య అంతా కూడా వస్తుంది. You can't make other person happy forever. కాబట్టి ప్రతిసారి కూడా అవతల వ్యక్తి నువ్వు సంతోషంగా పెట్టలేవు. But together you need to have one thing, we have to make God happy. కానీ మీ ఇద్దరు కలిసి ఏకీభవించాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి మనం సంతోషంగా పెట్టాలి And అని. then your happiness is taken care of by God himself. అప్పుడు దేవుడే మీ సంతోషాన్ని గురించి ఆయన చూసుకుంటాడు. You see, instead of thinking about your own happiness, thinking about God's pleasure is carrying your cross. కాబట్టి నీ సంతోషం గురించి కాకుండా దేవుని యొక్క ఆనందం గురించి నువ్వు ఆలోచించడమే నువ్వు మోసే సిలువ. What that means is you are ready to give up your own pleasure, your property, your
your family, your mother, your father, everyone, for the sake of his purpose. అనగా ఆ మాటకి అర్థం ఏంటంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసము నీ ఆస్తులు కావచ్చు, నీ సొంత విషయాలు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, వీటన్ని కూడా విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు అని. See, in Matthew 10:38, మరి మత్తయి 10:28లో మనం చూస్తే, when Jesus once again talks about he who does not carry his cross is not worthy of me. కాబట్టి ఎవరైతే తన సిలువను మోయరో ఆయన నాకు అర్హుడు కాదు అని చెప్తున్నాడు. What he says that if you love anyone, your father, your mother, yourself, your son or wife or anybody more than me, you're not carrying your cross. కాబట్టి మరి మీ యొక్క తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మీ కుటుంబం కావచ్చు, వారందరినీ మీరు నాకంటే ఎక్కువగా, వారికంటే ఎక్కువగా నన్ను ప్రేమించినప్పుడే మీరు సరే మిస్డ్. You see, if you love anyone more than me, you are not carrying your cross. కాబట్టి ఎవరినైనా మీరు ఎక్కువగా ప్రేమిస్తే మీరు నా సిలువను మోసేవారు కాదు. See, the principle is simple. కాబట్టి చాలా సులభంగా ఈ మాట మనం చెప్పొచ్చు. Matthew 10:39. మరి 39లో మనం చూస్తే 10వ అధ్యాయంలో, he who finds his life will lose it, he who loses his life for my sake will find it. కాబట్టి తన ప్రాణం దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. You see, he who loses his life for my sake finds it. కాబట్టి ఎవరైతే నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడో ఆయన దాన్ని దక్కించుకుంటాడు. In other words, he who tries to find his life keeping me aside loses it. కాబట్టి ఎవరైతే నన్ను పక్కన పెట్టి తమ ప్రాణాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తారో వారు తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. You try to please yourself, you will fail. కాబట్టి నిన్ను నీవు సంతోషపెట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నువ్వు ఓడిపోతావు. You please God, automatically the pleasure, the joy will be in your life. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడిని ఆ సంతోషపెట్టడానికి ఇష్టపడతావు అప్పుడు ఆ సంతోషము, ఆనందము, ఆ సుఖమంతా కూడా నీకు వస్తూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, Jesus has said these words. ఈ మాటలు యేసు ప్రభువు చెప్పిన మాటలు. For my sake whatever you lose, నా కోసం నన్ను బట్టి నువ్వు ఏది పోగొట్టుకున్నా కూడా you will find it 100-fold more. మరి 100 రెట్లు దాన్ని నువ్వు పొందుకుంటావు. You know, people can take it, twist it and destroy the lives of others. కాబట్టి కొన్నిసార్లు ప్రజలు ఆ విధంగా ఇతరుల జీవితాలను పాడు చేయడానికి, నాశనం చేయడానికి వారు ప్రయత్నాలు చేయొచ్చు. We need to understand this with the fear of the Lord. కాబట్టి ఇదంతా కూడా దేవుని భయం కలిగి మనం ఈ మాట అర్థం చేసుకోవాలి. Bible tells God cannot be mocked. కాబట్టి దేవుడిని ఎవరు కూడా మరి అపహరించలేరని వాక్యం చెప్తుంది. I mean, so many times people confess, oh, this is for the glory of God, oh, this is for God, this is for God, but their intentions are not right. బట్ చాలా మంది ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను, దేవుని మహిమ కోసము అని చెప్తుంటారు, కానీ వారి యొక్క హృదయంలో ఉండే ఆలోచనలు వేరుగా ఉంటాయి. God knows the intentions. కానీ దేవునికి మాత్రమే తెలుసు హృదయంలో ఉండే ఆలోచన. Nothing is hidden from God. ఆయన నుంచి ఏది కూడా దాచిపెట్టబడలేదు. My brothers and sisters, we can fool the world but can never fool God. కాబట్టి సహోదరి సహోదరులారా, మనం లోకాన్ని అయితే మోసం చేయొచ్చు కానీ దేవుని మనం మోసం చేయలేము. We need to understand he knows the deepest thoughts, deepest intentions, deepest things of our heart and of our mind. మన మనసు కావచ్చు, మన హృదయం కావచ్చు, అంటే లోతైనటువంటి విషయాలు కూడా దేవునికి బాగా తెలుసు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, you need to carry your own cross. నీవు నీ సొంత సిలువను మోయాల్సి ఉన్నది. Do not be afraid of losing anything or anybody. కాబట్టి ఎవరినైనా ఏ విషయమైనా కూడా పోగొట్టుకోవడానికి నువ్వు భయపడొద్దు. Hold on to God. దేవుణ్ణి నువ్వు పట్టుకొని ఉండు. You see a rich young ruler, ఒక ధనవంతమైన ఒక నాయకుడు మీకు తెలుసు కదా. Jesus told him, ఆయనకి యేసు ప్రభువు ఒక మాట చెప్పారు. I mean, he was a very good man. He was righteous in the world's way or in the Hebrew way. Kept all the commandments. కాబట్టి ఆయన లోకం దృష్టిలో చూసుకున్నా అయితే హెబ్రీయుల దృష్టిలో చూసుకున్నా కూడా అన్ని ఆజ్ఞలను అనుసరించాడు కాబట్టి ఆయన మంచివాడే. But not ready to carry his cross. కానీ తన సిలువను మోయడానికి ఆయన సిద్ధంగా లేడు. Jesus said, sell off everything you have, give it to the poor, follow me. కాబట్టి నీకున్నదంతా అమ్మేసేసి నువ్వు పేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించు. He was not ready. కానీ ఆయన సిద్ధంగా లేడు. He was not ready to carry his own cross. తన సొంత సిలువను మోయడానికి ఆయన సిద్ధంగా లేడు. Do you think Jesus was interested in his money? కాబట్టి అంటే యేసు ప్రభువు వారికి ఆయన డబ్బు విషయంలో ఏమన్నా ఆసక్తి ఉందని మీరు అనుకుంటున్నారా? He is not interested in your money, your property. He is not interested in the nothing. He is just interested in you fulfilling his purpose. కాబట్టి నీ డబ్బు కావచ్చు, నీ ఆస్తి కావచ్చు, వాటి మీద దేవునికి ఏం కూడా ఆసక్తి లేదు. ఆయన కేవలము ఆసక్తి ఏంటంటే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే. Therefore, my brothers and sisters, సహోదరి సహోదరులారా, అందుకని ఈ మాట చెప్తున్నాను మీకు. You need to carry your own cross because that's the only thing that can benefit you in life. కాబట్టి నీవు నీ సొంత సిలువను మోయాల్సి ఉన్నది. అది మాత్రమే నీ జీవితంలో
నీకు ఒక లాభాన్ని చేకూర్చేదిగా ఉంది. Just as Peter came to Jesus and tried to rebuke him, ఆ పేతురు ఏ విధంగా వచ్చి యేసు ప్రభువుని గద్దించడానికి ప్రయత్నం చేశాడో, someone may try to rebuke you, someone may try to give you a very loving counsel saying no, you should not go through it. కాబట్టి ఎవరైనా దగ్గరికి వచ్చి చాలా ప్రేమగా నీకు కొన్ని సలహాలు ఇవ్వచ్చు, లేదు అలా నువ్వు వెళ్ళకూడదు ఆ మార్గంలో చెప్పొచ్చు. See, it's not about your comfort, it's about the purpose. కాబట్టి ఇక్కడ ఏంటంటే నీ సుఖము కాదండి, మీ యొక్క ఉద్దేశం ఏంటి. It's not about your prosperity and your riches, it's about the purpose. కాబట్టి ఇక్కడ నీకు ధనము లేదా నీ యొక్క సంపత్తి కాదు, కానీ ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచాడు అది ముఖ్యము. And Jesus said, Satan, get behind me. మరి యేసు చెప్పిన మాట ఏంటంటే, సాతానా నా వెనక్కి వెళ్ళిపో. If anyone, anything trying to divert you away from God's purpose in your life, you need to resist. కాబట్టి ఎప్పుడైనా దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చకుండా ఎవరైనా కూడా ఏదైనా ప్రయత్నం చేసి ఏదైనా మాటలు చెప్పినప్పుడు అటువంటి వాటిని నువ్వు ఎదిరించవలసి ఉన్నది. You see how Jesus had put his face, Bible says, like a flint towards Jerusalem. కాబట్టి యెరూషలేము వైపు ఆ విధంగా ఆయన తన ముఖం తిప్పుకొని ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. Straight forward, nothing would move him. ఆయన ఎదురుగా అదొకటే ఉంది, ఇంకేమీ లేదు. People wanted to make him a king. ఆయన రాజుగా చేయాలని ప్రజలు ఇష్టపడ్డారు. That didn't move Jesus. అది యేసు ప్రభువుని కదిలించలేకపోయింది. People said, if you're going to Jerusalem, we will not come behind you. కాబట్టి నువ్వు యెరూషలేము వెళ్ళావు, నీ వెంట మేము రాము అన్నారు. That did not move Jesus. అది కూడా యేసు ప్రభువుని కదిలించలేకపోయింది. You know, even his mother and his brothers, they came. మరి ఆయన తల్లి ఆయన అన్నలు కూడా వచ్చారు. Jesus said, yeah, you are at your place, but my mother and brothers are those who do the word of God. కాబట్టి మీరు తల్లిగా అన్నలుగా అయితే ఉన్నారు, కానీ నాకేందంటే ఇక్కడ దేవుని యొక్క మాట నెరవేర్చే వాళ్ళే నా తల్లి నా అన్నదమ్ములు అని చెప్తున్నారు. Everything was moving towards the purpose. అంతా కూడా ఆ ఉద్దేశం వైపే నడిపించబడుతూ ఉంది. My brothers and sisters, సహోదరి సహోదరులారా, if you are ready in your life for that, మరి దానికోసం నీవు నీ జీవితంలో నువ్వు సిద్ధంగా ఉంటే, I have a good news for you. నీకు ఒక శుభవార్త నా దగ్గర ఉన్నది. Of course, I already told you. అది ఇంతకుముందే చెప్పాను మీకు. You know, you are not called only to carry your own cross. కేవలం నీ సొంత సిలువను మోయడం కోసం మాత్రమే నువ్వు పిలువబడలేదు. Don't worry, I'm not going to ask you to carry someone else's cross. వేరే వాళ్ళ సిలువను మోయమని నేను చెప్పను, కాబట్టి మీరేమి చింతపడకండి. You are called to carry your own cross and his yoke. కాబట్టి నీవు నీ సొంత సిలువను మోయాలి, ఆయన కాడిని కూడా నువ్వు మోయాలి. And that yoke makes the cross easy. ఆ కాడి నీ సిలువను మోయడం అనేది నీకు సులభంగా చేస్తుంది. When I say easy, సులభంగా చేయడం అంటే what does it mean? ఆ మాట అర్థం ఏంటి? It simply means you will enjoy carrying your cross. అనగా ఆ సిలువను మోయడం అనేది నీకు బాగా సంతోషాన్ని కలిగిస్తుంది అని అర్థం. Generally, the concept people have, carrying your own cross means being humiliated, being this and being that, and only pain and only this and only that. కాబట్టి సిలువను మోయడం అంటే అనుకుంటూ ఉంటాం, అంటే ఆ విధంగా ఆ కష్టాల గుండా, బాధల గుండా, అవమానాల గుండా మనం వెళ్ళాలి అనుకుంటూ ఉంటాం. No need of that. అవన్నీ కూడా చేయాల్సిన అవసరం When లేదు. you are carrying the yoke, నువ్వు ఎప్పుడైతే ఆ కాడిని మోస్తున్నావో, people might try to insult you, but you never feel insulted. కాబట్టి నిన్ను అవమానపరచడానికి ప్రజలు ప్రయత్నం చేయొచ్చు, కానీ అది నీకు అవమానంగా అనిపించదు. If you don't feel insulted, doesn't matter. See, the fiery darts of the enemy are quenched by the shield of faith. కాబట్టి ఆ విశ్వాసం అనే ఆ యొక్క డాల్ నువ్వు పట్టుకొని ఉంటావు, కాబట్టి ఎటువంటి అపవాది యొక్క ఆ యొక్క ఏవి వచ్చినా కూడా నువ్వు ఎదుర్కొంటావు వాటిని. You see, for example, for me and my wife, మరి ఉదాహరణ చెప్తాను నేను నా భార్య గురించి. when God said that you have to put your profession aside and move forward in the ministry, కాబట్టి మీ వృత్తిని మీరు ప్రక్కన పెట్టండి, సేవలో మీరు ముందుకు రమ్మని దేవుడు అడిగినప్పుడు, putting the profession aside was carrying our cross. కాబట్టి ఆ యొక్క మా వృత్తిని మేము పక్కన పెట్టడం అనేది మా సిలువను మేము మోయడమే. And it was, you see, people say that we made sacrifice, కాబట్టి ప్రజలు అన్నారు మీరు ఏదో చాలా త్యాగం చేశారని చెప్పారు. but we never felt any sacrifice. మేము ఎప్పుడు మేము ఒక త్యాగం చేసినట్టుగా మాకు అనిపించలేదు. There was no sacrifice, అక్కడ త్యాగమే లేదు అసలు, because God was with us. ఎందుకంటే దేవుడు మాతో ఉన్నాడు. When God is with you, దేవుడు మనతో ఉండగా what more you need? ఇంకా మనకేం కావాలి? He takes care of everything. ఆయన మనకు కావాల్సినంత ఆయన సమకూర్చుకుంటాడు. He takes responsibility of your life, of your future, about everything. కాబట్టి నీ జీవితం కావచ్చు, నీ భవిష్యత్తు కావచ్చు, సమస్తం కూడా నీ విషయంలో దేవుడు బాధ్యత తన మీద వేసుకుంటాడు. My brothers and my sisters, సహోదరి సహోదరులారా, be prepared to take up your own cross. కాబట్టి మీ సొంత సిలువను మోయడానికి మీరు సిద్ధంగా ఉండండి. You know what is told about Jesus in Hebrews 12 verse 2, as I told? మరి హెబ్రీ 12:2లో ఇంతకుముందు చెప్పినట్టుగా రాయబడిన మాట తెలుసా మీకు? He endured the cross. ఆయన సిలువను సహించాడని రాయబడింది. He endured the cross. ఆయన సిలువను సహించాడని రాయబడింది. You have to endure your cross and carry the yoke. కాబట్టి నీవు కూడా నీ సిలువను సహించాలి, ఆ
ఆ యేసుప్రభు యొక్క కాడిని నీవు మోయాలి. And what you will find in your life is joy and a throne. కాబట్టి నీ జీవితం నువ్వేం పొందుకుంటావంటే ఆనందాన్ని పొందుకుంటావు, అదేవిధంగా ఒక సింహాసనాన్ని నువ్వు పొందుకుంటావు. That's why you know what Jesus said about his yoke? తన కాడిని గురించి యేసు చెప్పిన మాట ఏంటో తెలుసు కదా మీకు? All your weary and heavily laden. కాబట్టి ఆ ప్రయాసపడి భారం మోసు సమస్తమైన వారలారా, Come to me. నా దగ్గరికి రండి, నా Take దగ్గర my yoke. నా కాడి మీరు మోయండి. I will make your cross easy. అప్పుడు మీ సిలువ నేను మీకు సులభంగా చేస్తాను. Hallelujah. హల్లెలూయా. Don't try to carry your own yoke and his cross. కాబట్టి నీ సొంత కాడిని మీద వేసుకొని ఆయన సిలువ మోయడానికి ప్రయత్నం చేయకండి. Remember, it is his yoke and your cross. ఈ విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మీరు మోసే కాడి ఆయనది, కానీ సిలువ మాత్రం మీది. Think about one simple truth. ఒక చిన్న సత్యం మీరు మనసులో ఉంచుకోండి. Did any one of you choose to come on earth? కాబట్టి మీలో ఎవరైనా కూడా ఈ భూమి మీదకి రావాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని వచ్చారా? Nobody. ఎవరు ఆ విధంగా రాలేదు. Did any one of you choose the parents or the house where you were born? కాబట్టి నువ్వు ఏ గృహంలో అయితే జన్మించావు ఆ గృహాన్ని కానీ ఆ తల్లిదండ్రులను కానీ మీలో ఎవరైనా మీరు ఎంచుకున్నారా? Can I hear? Did you choose the time of coming? మరి ఏ సమయంలో రావాలన్నది మీరేమన్నా నిర్ణయించుకున్నారా ముందుగానే? No. Did you choose the place? I mean the city or the country? ఏ దేశము ఏ పట్టణము అవేమన్నా మీరు నిర్ణయించుకున్నారా? No. లేదు. Remember, you are sent in the right place, in the right family, at the right time because of God's purpose. దేవుని యొక్క తన ఉద్దేశాన్ని బట్టి సరైన సమయంలో సరైన కుటుంబం మధ్యకి దేవుడు మిమ్మల్ని పంపించాడు. And the reason he sent is because he has an exact plan and purpose for which everything he has set in order. కాబట్టి ఆయన ఒక ఉద్దేశ ప్రకారముగా ఆయన అవన్నీ కూడా సమస్య కూడా ఏర్పాటు చేసి దీన్ని లోకానికి పంపించాడు. And you need to rise up to tell Jesus, here I am to do your will. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం లేచి యేసయ్య ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నానని చెప్పాలి. You might have dreams. మీకు కలలు ఉండొచ్చు. You might have many thoughts. చాలా ఆలోచనలు ఉండొచ్చు మీ జీవితాన్ని గురించి. But carrying the cross means putting those things aside and telling God, not my will but yours. కాబట్టి సిలువను మోయడం అంటే అవన్నీ కూడా ప్రక్కన పెట్టి నా ఇష్టం కాదు దేవా నీ చిత్తమే అని చెప్పడమే. Hallelujah. హల్లెలూయా. Are you willing for that? ఆ విధంగా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? Yes. yes. So what are you supposed to carry? మీరు ఏమి మోయాలి? రెండు మోయాలి మీరు. What is that? His yoke. ఆయన కాడి మోయాలి మొదటిది. And my cross. నా సిలువ నేను మోయాలి. What should I carry? నేను ఏం మోయాలి? His yoke. ఆయన కాడి నేను మోయాలి. My cross. నా సిలువ నేను మోయాలి. Can you say with me? ఈ మాట నాతో కలిసి చెప్తారా? His yoke. His yoke. My cross. My cross. His yoke. His yoke. My cross. My cross. Let's change a little wordings. కొంచెం మాట కొద్ది మారుద్దాం. I must carry his yoke. 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 And endure my cross. And endure my cross. I must carry his yoke. I must carry his yoke. And endure my cross. And endure my cross. Hallelujah. Hallelujah. Can we do one thing which everybody will like? అందరికి ఇష్టమైన పని ఒకటి చేద్దామా? Okay? Tell that to your neighbor. ఈ పక్కన వారికి చెప్పండి. You must carry his yoke and your cross. కాబట్టి నీవు ఆయన కాడిని మోసుకోవాలి, నీ సిలువను మోయాలి. Amen. You must carry his yoke and your cross. ఆయన కాడిని మోయాలి, his yoke, నీ సిలువను మోయాలి. your cross. His yoke and your cross. ఆయన కాడి నీ సిలువ, ఆయన కాడి నీ సిలువ. And you know one truth? ఒక సత్యం ఏంటో తెలుసా మీకు? You can never share your cross with anybody. మరి ఎవరితో కూడా నీ సిలువను నువ్వు పంచుకోలేవు. You can never share your cross with anybody. ఎవరితో కూడా నీ సిలువను నువ్వు పంచుకోలేవు. I must carry my cross. నా సిలువను నేనే మోయాలి. Your life, your cross. My life, my cross. నా జీవితము నా సిలువ, మీ జీవితము మీ సిలువ. Hallelujah. Hallelujah. Dear church, కాబట్టి సంగమా, are you ready for that? దాని కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? His yoke, ఆయన కాడి, my cross. నా సిలువ. His yoke, ఆయన కాడి, నా సిలువ. Hallelujah. Can we all stand up in the presence of దేవుని God? సన్నిధిలో అందరం లేచి నిలబడదామా? Speak to him for a moment. ఒక క్షణం ఆయనతో మాట్లాడదాం మనం. Everyone. ప్రతి ఒక్కరు కూడా ఆయనతో Speak to మాట్లాడండి. him ఆయనతో and tell him, మాట్లాడండి. Lord, I am ready to carry your yoke and my cross. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను మీ కాడి మోయుటకు
నా సిలువను మోయుటకు. Come on, make it very, very personal. చాలా వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడండి మీరు. This is not where we are all praying as a church, Lord, we are. No. It's about you and me. ఇది అందరం కలిసి ప్రభా మేమంతా అని చెప్పడం కాదు, కానీ వ్యక్తిగత